ఒక చెట్టుకు 24 గంటలు పోలీసులు కాపలా కాస్తారు. అది ఎక్కడో తెలుసా? మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ దగ్గర ఉన్న సలామత్పూర్ అనే ప్లేస్ లో ఉంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ చెట్టును కాపాడడానికి ప్రతి సంవత్సరం 12 నుండి 15 లక్షల ఖర్చు చేస్తుంది. ఈ చెట్టుపై నిఘా పెట్టడానికి వారం రోజులు 24 గంటలు 4 పోలీసులు డ్యూటీ చేస్తూ ఉంటారు. మరి ఈ చెట్టులో అంత స్పెషాలిటీ ఏముంది అంటారా? 100 ఎకరాల పర్వత ప్రాంతంలో 15 అడుగుల ఎత్తైన కంచె లోపల ఉండే ఈ చెట్టు ఒక బోధి వృక్షం. ఈ చెట్టుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది గౌతమ బుద్ధుడు మోక్షం పొందిన చెట్టు యొక్క విత్తనం. దీన్ని శ్రీలంక మాజీ రాష్ట్రపతి మహేంద్ర రాజపక్ష గారు నాటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దీనికంతా కేర్ తీసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, మీరు లైఫ్ లో ఒక్కసారైనా ట్రైన్ లో ట్రావెల్ చేసే ఉంటారు, లేదా రైల్వే స్టేషన్ కైనా వెళ్ళుంటారు. అక్కడ రైల్వే స్టేషన్ సైన్ బోర్డు పైన స్టేషన్ పేరుతో సహా సముద్ర మట్టం నుండి ఈ స్టేషన్ ఇంత ఎత్తులో ఉందని సీ లెవెల్ రాసి ఉంటుంది. మరి వీటి మీద ఎందుకు సీ లెవెల్ గురించి మెన్షన్ చేస్తారు? సముద్ర మట్టానికి ఇంత ఎత్తులో ఉందంటే అర్థం ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు, భూమి గుండ్రంగా ఉందని. ఈ లెక్క ప్రకారం కొలిస్తే కొలత కరువుగా వస్తుంది. కాబట్టి భూమి మీద ఉన్న ప్లేస్ ను ఎత్తు కొలవడానికి ఏదైనా స్టేబుల్ గా ఉండే పాయింట్ కావాలి. అది ఎప్పుడు సమానంగా ఉండాలి. అదే సీ లెవెల్. సీ లెవెల్ ప్రపంచమంతా ఒకేలా ఉంటుంది. అందువల్ల ఏదైనా ప్లేస్ ఎత్తు కొలవడానికి సీ లెవెల్ ని ప్రమాణంగా తీసుకుంటారు. ఇక రైల్వే స్టేషన్ బోర్డుల పైన సీ లెవెల్ మెన్షన్ చేసేది ప్రయాణికుల కోసం కాదు. ఈ ఇన్ఫర్మేషన్ రైల్వే ట్రైన్ గార్డ్ డ్రైవర్ల కోసం. క్లియర్ గా చెప్పాలంటే ఒక రైల్వే స్టేషన్ హైట్ సముద్ర మట్టం నుండి 200 మీటర్ల ఎత్తులో ఉంటే నెక్స్ట్ వచ్చే స్టేషన్ సముద్ర మట్టం నుండి 250 మీటర్ల హైట్ లో ఉంటే డ్రైవర్ ఈజీగా అంచనా వేసుకుంటాడు. ఈ 50 మీటర్ల ఎక్స్ట్రా హైట్ ను ఎక్కడానికి ఇంజన్ కి ఎక్కువ పవర్ ఇవ్వాలని. అదేవిధంగా ట్రైన్ కింది వైపు వస్తుంటే అప్పుడు డ్రైవర్ ఎంత ప్రెజర్ తగ్గించాలనేది నిర్ణయించుకుంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. జింకల్లో చాలా జాతులున్నాయి. వాటిలో ఐరిష్ ఎల్క్ అనే ఒక జాతి ఉంది. ఆ జాతి జింకలు చూడ్డానికి ఇదిగో ఇలా కనిపించేవి అని ఎందుకంటున్నానంటే ఇవి ఎప్పుడూ అంతరించిపోయాయి. ఇవి అంతరించిపోవడానికి కారణం ఎవరో కాదు, మన మనుషులే. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మీకు ప్రపంచంలోని ఫాస్టెస్ట్ కార్ గురించి తెలుసా? 1997లో సెట్ చేసిన ల్యాండ్ స్పీడ్ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఈ స్పీడ్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 1228 కిలోమీటర్స్ పర్ అవర్. అవును ఫ్రెండ్స్, సౌండ్ బ్యారియర్ ను బ్రేక్ చేసిన మొట్టమొదటి కార్ ఇది. దీని పేరు థ్రస్ట్ సూపర్సోనిక్ కార్. ఇదొక బ్రిటిష్ జెట్ కార్. దీన్ని రిచర్డ్ నోబెల్, గ్లైనీ బౌషెర్, రోన్ ఐడ్స్, జెర్మీ బ్లిస్లు కలిసి డిజైన్ చేశారు. 1997 5th అక్టోబర్ న ట్రస్ట్ ఎస్ఎస్సి 1228 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ను అందుకొని సౌండ్ బ్యారియర్ ను బ్రేక్ చేసిన మొదటి ల్యాండ్ కార్ గా నిలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వరల్డ్ ల్యాండ్ స్పీడ్ రికార్డును ఎవ్వరూ టచ్ కూడా చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. హైవే మధ్యలో డివైడర్ పైన చెట్లను ఎందుకు పెంచుతారో తెలుసా? ఈ గ్రీన్ బెడ్ 2 రోడ్లను వేరు చేస్తుంది. ఈ చెట్లను రోడ్లు అందంగా కనిపించడం కోసం పెంచుతారనుకుంటే పొరపాటే. హైవేలపై వీటి పనేంటంటే రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వెహికల్ హెడ్ లైట్ కు అవరోధాన్ని ఏర్పరచడం. ఒకవేళ ఈ చెట్లు లేకపోతే వారి లైన్ లో ఎదురుగా వెహికల్ వస్తుందని భ్రమపడతారు. అంతేకాకుండా ఈ చెట్లు పశువులు రోడ్లు దాటకుండా ఆపుతాయి. అలా అవి యాక్సిడెంట్ బారిన పడవు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒక రీసెర్చ్ లో ఏమని తెలియదంటే ఏ ఫ్యామిలీలో అయితే పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారో, అంటే చిన్నతనంలో హ్యాపీనెస్ ఫీల్ అవరో, వారు పెద్దయ్యాక ఎక్కువగా డ్రింక్ చేయడం, తప్పుడు పనులు చేయడం చేస్తారట. ఎందుకంటే వారు చిన్నతనంలో హ్యాపీగా లేరు కాబట్టి. ఇక వారు తాగుడుకు అలవాటు పడి దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే చిన్నతనంలో సంతోషంగా గడిపిన పిల్లలు పెద్దయ్యాక డ్రింక్ మీద ఎక్కువగా ఆసక్తి చూపరు, స్టేబుల్ గా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఒక టైప్ అలారం క్లాక్ ఉంది, కార్పెట్ అలారం క్లాక్. టైం కు నిద్ర లేవని వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది Amazon.com లోనే అవైలబుల్ గా ఉంది. ఈ టైప్ అలారం క్లాక్ పైన నిలబడితే తప్ప ఈ అలారం ఆగిపోదు.